నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్. దాదాపు 12 సినిమాలకు పాటలు రాయడం మన యువ రచయిత కవి డాక్టర్ ఆ పల్లె పరిమళాన్ని, ఆ మట్టి వాసనని పీల్చుకున్నవాణ్ణి కాబట్టి, ఎందుకంటే ఆ వయసులో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా ఆ వయసు కూడా కాదు ఇంకా. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు, జాషువా గారు, విశ్వనాథ మహామహులు అందరి చాలా మంది పేజీలు రాసి చింపేసి మళ్ళీ దాన్ని ఒక కవిత్వం ఏదో రాస్తారు. కానీ తెలుగు కవిత నడయాడిన తీరు పేరు తిరునగరి, తెలుగు కవిత నడయాడిన తీరు పేరు తిరునగరి, తెలుగు పదం పుట్టినట్టి ఊరు పేరు తిరునగరి అని లలనాజ నాపాంగ వలనావ సదనంగ తులనాభికాభంగ దోప్రసంగ మలసానిల విలోల దళసాస వరసాల ఫలసాదర శుకాల ఫనవిశాల. మహాకవి దాశరథి పేరు వినడమే చాలా మందికి అసలు చాలా భయం. ఎందుకంటే పిహెచ్డి కోసం వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే పిహెచ్డి చేస్తాను సార్, అందరి ఇందుకే వచ్చారు చేయడానికి, మరి ఏం తీసుకుంటావు అంటే దాశరథ. కానీ సినిమా పాటల మీద రాలేదు. నేను చేస్తాను సార్. మీరు చేసింది మొదటి పరిశోధన ఇది. అయ్యేసరికంటే వాళ్ళు ఏమన్నారంటే, సినిమా పాటల మీద పరిశోధన అంటే అందులో ఏముంటుంది, మరి ఇదే మాట దాశరథి గారు చెప్తే మీరు నమ్ముతారా? ఆ సాహిత్య విలువ నిజంగా సినిమాలో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఉన్నాయా? గతంలో ఉన్న సినిమా పాటలకు ఇప్పుడు ఉన్న సినిమా పాటలకి సాహిత్య విలువల సమతూకం ఎట్లా ఉంది?